హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి ముసురు పట్టిన వెదర్లో క్రిస్పీగా మరియు స్పైసీగా ఉండే కాజాలంటే మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టము. సో ఈ రెసిపీ మీకోసం. ముందుగా పూరి పిండిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా ఆయిల్ వేసేసి మెత్తగా కలిపి ఒక అట్లీస్ట్ 2 hours అన్న నానబెట్టిన తర్వాత మనం పూరీలాగా పాముకోవాలన్నమాట. ఇలా పూరీలాగా పాముకునేటప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 వైపులా పిండి చల్లాలి. అలా పిండి చల్లడం వలన కాజాలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాటిని చక్కగా రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి పొడవుగా. వాటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసేటప్పుడు మనం చాకుని ఇట్లా క్రాస్గా పెట్టామంటే కరెక్ట్గా మనకి డైమండ్ షేప్లో వస్తాయి అనమాట. సో ఇదిగోండి ఇలాగో. అందుకే మా పిల్లలు వీటిని ముద్దుగా డైమండ్స్ అనేవాళ్ళు అనమాట. ఇలా అయిపోయిన తర్వాత వీటిని మరుగుతున్న నూనెలో వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసి ఒక రోట్లో జీలకర్ర మరియు వెల్లుల్లిపాయ ఉప్పు కారం వేసి దంచి వీటిని వాటి మీద వేసి ఇలా తెరలిచ్చాలన్నమాట. చేతితో కలపకూడదు. సో అంత ఎంతో క్రిస్పీగా ఉండే కాజాలు రెడీ.